బలవంతుడు. ఈ పరిస్థితుల నుంచి మాకు విడుదల అనుగ్రహించేవాడు నీవు తప్ప ఇంకెవరు కూడా మాకు లేదు. నీవే మాకు దిక్కు. మాకు ఎటు తోచలేదు. ఏం చేయాలో మాకు అర్థము కావడం లేదు. ఆ వచనాలను మీరు చదువుకుంటే నీవే మాకు దిక్కు, నీవు తప్ప ఇంక వేరెవరు మాకు దిక్కు, మాకు సహాయం చేయబడవు నీవే తప్ప. నువ్వు పరాక్రమశాలిని, నువ్వు రాజులని ఏలువాడవు. నీ బాహుబలం ఎంతో గొప్పది. నేను ఎదిరించినప్పుడు ఎవ్వడికి కూడా బలము చాలదు, కానీ వాళ్ళని ఎదిరించడానికి మాకు శక్తి లేదు అని తమ ఎంతగానో తగ్గించుకొని ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థన చేస్తే, పాటలు పాడితే యుద్ధం కూడా వాళ్ళు చేయకుండా చాలా ఈజీగా దేవుడు వారి పక్షాన నుండి ఆ యుద్ధంలో అంత గొప్ప సైన్యం మీద వాళ్ళకి విజయాన్ని చేకూర్చడమే కాకుండా వాళ్ళకు లాభాలు కూడా ఇచ్చినాడు. ఎక్కడైతే చచ్చిపోయాడో వాళ్ళ ఇంటి మీద ఉన్నటువంటి వాటిని కూడా ఏం చేసినారు, ఒలుచుకొని సంతోషంగా హ్యాపీగా ఆ లోయలో బెరాక కదన్నా, బెరాక లోయలో కూడుకొని సంతోషంగా దేవుని స్తుతించి హ్యాపీగా వాళ్ళు, వారి పిల్లలు, కుటుంబం సుఖంగా సంతోషంగా హ్యాపీగా వాళ్ళు జీవించగలగడానికి గల కారణం ఏంటంటే వారు చేసినటువంటి అందరు కలిసికట్టుగా ఇంట్లో కూర్చొని ఒక్కరు కూర్చొని మూల కూర్చొని ప్రార్థన చేయడం కాదు. ఒక బ్రదర్ అడిగాడు నన్ను, రాత్రి అంతా ప్రార్థన చేసినావు కదా నువ్వు, రాత్రి అంతా ఏం చేసినావు నువ్వు అని నేను అడిగినాడు. ఏదన్నా రాత్రి అంతా నువ్వు చేసావు కదా ప్రార్థన, నువ్వు ఏం చేసినావు చెప్పు, నేను ఎంత చేసినా అరగంట తప్ప ఇంకా దాటిదే, మరి రాత్రి అంతా నువ్వు ఏం చేసినావు ప్రార్థన అని అంటే, మాకు ప్రార్థనలో లిస్టులు ఉంటాయి. ఆ లిస్టులన్నీ చదువుకొని అట్లా తిప్పి ఇట్లా తిప్పి అట్లా చేసి మధ్య అన్ని చేసే లోపల రాత్రి అయిపోతుంది. ఇక నేను ఒక్కనే వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు చేసిందే మరలా చేసి ప్రభువా నేను ఇచ్చేంత వరకు, నా ప్రార్థనకి జవాబిచ్చేంత వరకు నిన్ను వదిలిపెట్టను అలా చేసిందనే కంటిన్యూ చేసుకుంటూ తెల్లారిపోయింది నా జీవితాల్లో అని చెప్పినప్పుడు, పిల్లరా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రార్థన, ఉపవాస ప్రార్థనలకి మనం అందరం కలిసికట్టుగా రావాలా. భార్య, భర్త, మన పిల్లల క్షేమం కొరకు, కుటుంబ క్షేమం కొరకు, పరిస్థితులు అధిగమించలేనటువంటి పరిస్థితులు ప్రతికూలంగా లేకుండా, అనుకూలంగా లేకుండా మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు, దిక్కులేని పరిస్థితులు ఉన్నప్పుడు పోయి మనుషుల దగ్గర పోయి మొరపెట్టడం, లేకపోతే ఏడవడం, ఉన్న విషయాలు ఇంటి రహస్యాలు బయటకు వెళ్ళి చెప్పడం కాదు. కానీ మన సమస్యకు పరిష్కారం చేయగలిగిన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు ఉన్నాడు. ఆయన బలవంతుడు, పరాక్రమశాలి, ఆయన మాత్రమే సహాయం చేయగలడు, నా సమస్యను పరిష్కరించగలడని ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు లేకపోతే సంఘముగా ఇలాగ మనం అందరము కుటుంబాలుగా కూడుకొని